హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన రాక్ స్టార్ యస్ కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ ఫ్యాన్ ఇండియా హిట్ తో అన్ని ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకున్న మన రాక్ స్టార్ యస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే రాక్ స్టార్ యస్ గారు. సో ఇక పోతే తన బర్త్డే సందర్భంగా తను నటిస్తున్న లేటెస్ట్ చిత్రం టాక్సిక్ మూవీ నుంచి 2 నిమిషాల 51 సెకండ్ల టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో టాక్సిక్ ఇంట్రడ్యూసింగ్ రాయా అని చెప్పి ఒక టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో ఈ టీజర్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మెయిన్ గా ఈ వీడియో మరికొంతమంది ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి, కంపల్సరీగా మీ సపోర్ట్ కావాలి. సో దాని వల్ల మీరు ఈ మధ్యన హైప్ అనే ఒక ఆప్షన్ వచ్చింది, ఖచ్చితంగా ఈ వీడియోకి హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి లైక్ చేస్తే మరి కొంతమందికి వీడియో షేర్ అవుతుంది. సో మీ సపోర్ట్ కంపల్సరీగా కావాలి గైస్. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య కాలంలో సినిమాలో చాలా అంటే చాలా బోల్డ్ సీన్స్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఒకళ్ళను మించి ఇంకొకళ్ళు, ఒక డైరెక్టర్ను మించి ఇంకో డైరెక్టర్ కావాలని చెప్పి చేస్తున్నారా, లేదా నేను గొప్పగా తీస్తాను అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి తీస్తున్నారా అనేది మాత్రం తెలియదు. కానీ నిజంగా ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీతో కలిసి ఒక సినిమాని థియేటర్కి వెళ్ళి చూడాలన్నా కూడా చూడలేని పరిస్థితికి తీసుకొస్తున్నారు. సో అది మ్యాటర్ నేను చెప్పొచ్చేది. సో ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళకు క్లారిటీ లేదు, మనకు క్లారిటీ లేదు. ఫ్యామిలీతో కలిసి వెళ్ళే ఆలోచన అసలు ఎవ్వరు కూడా ఆ సాహసం కూడా చేయట్లేదు. అది మ్యాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇదంతా సోది ఎందుకు చెప్తున్నారు అయ్యా అంటే, ఇప్పుడు ఈ రోజు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు మన రాక్ స్టార్ యస్ గారు నటిస్తున్న టాక్సిక్ మూవీ నుంచి ఒక టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ టీజర్ మొత్తం కూడా వాళ్ళు సినిమాపై ఏదో అంచనాలను పెంచాలనా లేకపోతే యూత్ ని టార్గెట్ చేసి రిలీజ్ చేశారా తెలియదులే, కానీ నిజంగా చాలా అంటే చాలా దారుణమైన టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రకంగా చేయడం వల్ల ఆడియన్స్ లో రీచ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు మైండ్ లో బ్లాంక్ గా ఫిక్స్ అయ్యారో ఏదో తెలియలే, కానీ నిజంగా ఈ రేంజ్ టీజర్ అయితే ఎవరు ఊహించలేదబ్బా. వాళ్ళు ఫస్ట్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఏదైతే ఉందో అదే ఒక రేంజ్ లో ట్రోల్ అయింది. ఇక దానికి మించి దాన్నే ట్రోల్ చేస్తారా, దానికి మించి ఈ టీజర్ ని రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఇంకా వేరే లెవెల్లో గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ గ్లిమ్స్ చూస్తున్నంత సేపు అసలు ఎంత చికాకు లేసిందంటే, నిజంగా చెప్తున్నాను కదా, ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడాల్సిన అవసరం కూడా లేదబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడరు, ఇదైతే ఫిక్స్. అసలు వెళ్ళరు, ఆ ఆలోచన కూడా రాదు. కనీసం ఈ గ్లిమ్స్ ఈ టీజర్ చూసిన తర్వాత ఇక ముందు ఈ సినిమా నుంచి వస్తున్న సాంగ్స్ కానివ్వండి అండ్ అలాగే ట్రైలర్ కానివ్వండి ఇవి కూడా చూసే సాహసం అయితే చేరు ఖచ్చితంగా, నాకు తెలిసి. సో అది మ్యాటర్. యూత్ అనే వాళ్ళు చూస్తారు, అది పక్కన పెట్టేయండి. సో వాళ్ళు చూస్తేనే సరిపోద్దా అంటే సరిపోదు, ఖచ్చితంగా సరిపోదు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 తో రాక్ స్టార్ యస్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్ లో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అయితే ఏర్పడిపోయింది. సో ఇలాంటి సినిమా తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక స్టార్ హీరో, ఓకేనా, నీ రేంజ్ పాన్ ఇండియా వైడ్ గా పాకింది. ఇప్పుడు నీ ఆరా మొత్తం పాన్ ఇండియా వైడ్ గా ఉంది, పాన్ ఇండియా వైడ్ గా నీకు అభిమానులు ఏర్పడ్డారు. సో నువ్వు ఒక పెద్ద హీరో అయి ఉండి ఇలాంటి సీన్స్ పెట్టి ఇలాంటి సినిమాలు తీసి నీ అభిమానులకు కానివ్వండి అండ్ అలాగే సాధారణ ప్రేక్షకులకు కానివ్వండి అసలు ఏం చెప్పదలుచుకున్నావు? నిజంగా అర్థం కాని పరిస్థితి అబ్బాయి ఇది. నిజంగా ఏం మాట్లాడాలా, చాలా అంటే చాలా చెత్తగా ఉంది టీజర్, నాకైతే నచ్చలేదు. సో కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2లో ఎలివేషన్స్ ఏదో నెక్స్ట్ లెవెల్లో కనెక్ట్ అయ్యాయని చెప్పి ప్రతి ఒక్క సినిమాలో ఎలివేషన్సే పెట్టి సినిమా నడిపిద్దామంటే కుదరదు. సో అక్కడ చూపించడానికి ఏమీ లేదు. టెక్నికల్ వాల్యూస్ బాగుంది అండ్ అలాగే ఆ గ్రాండ్నెస్ కనిపిస్తుంది, కానీ అసలు మాట్లాడడానికి ఏం లేదు అక్కడ. నిజంగా చాలా అంటే చాలా దారుణంగా ఉంది. క్రింజ్ అంటే క్రింజ్ ఉంది టీజర్, చూడలేరు నిజంగా. సో అది మ్యాటర్. ఏం మాట్లాడాలబ్బా, మాట్లాడడానికి ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, రవి బసూర్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అండ్ అలాగే టెక్నికల్ వాల్యూస్ బాగుంది. మెయిన్ గా ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఒక లేడీ డైరెక్టర్ అబ్బా, రీతూ మోహన్ దాస్ గారు. సో ఒక లేడీ డైరెక్టర్ అయి ఉండి ఇలాంటి సీన్స్ డైరెక్షన్ చేస్తారని చెప్పి అసలు ఎవరు కనీసం ఊహించరు. ఆ రేంజ్ లో ఉంది. సో ఓన్లీ గ్లిమ్స్ టీజర్ లోనే ఈ రేంజ్ అంటే రేపు సినిమాలో ఇంకా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూస్తేనే ఊహించుకుంటూనే భయం వేస్తుంది. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో ముందు ఇంకా ఎలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందో సినిమా ఇండస్ట్రీలో చూద్దాం. సో మెయిన్ గా మన రాక్ స్టార్ యస్ గారు ఇలాంటి టీజర్ మన ముందుకు తీసుకొస్తారని చెప్పి ఇలాంటి సీన్స్ తో ఒక టీజర్ ని రిలీజ్ చేస్తారని చెప్పి పైగా తన బర్త్డేకి అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేనైతే ఫుల్ గా డిసప్పాయింట్ అయినాపా. నాకు టెక్నికల్ వాల్యూస్ బాగుంది అండ్ అలాగే మన రాక్ స్టార్ యస్ గారి లుక్స్ బాగున్నాయి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అండ్ అలాగే టెక్నికల్ వాల్యూస్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా బాగుంది. కానీ అసలు కథే కడ ఈ సినిమాలో కథ ఏంటిది అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. టాక్స్ కంటే విషపూరితమైనది, అది అందరికీ తెలిసిందే. సో ఈ సినిమాలో నటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా విషపూరితమైన వాళ్ళే అని చెప్పి అర్థం, అది మెయిన్ గా.
సో అందరూ కూడా ఒకళ్ళను నమ్మక ద్రోహం చేసి, నమ్మిన వాళ్ళని నమ్మకం ద్రోహం చేసి వాళ్ళే గొడవలు పడి వాళ్ళే కొట్టుకునే సినిమా టాక్సిక్. అర్థమైపోతుంది విషపూరితమైనది అంటే. సో ఒకరిని మోసం చేసి ఇంకొకరిని మోసం చేసి ఇంకొకళ్ళు అలా ఎదుగుతూ ఉండే సినిమానే ఇది. అలా వెదుగుతూ వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. ఎవరిని కూడా చివరి దాకా నమ్మరు, నమ్మినా సరే చివరి దాకా ఉండరు. అది కాన్సెప్ట్ ఇక్కడ. కాకపోతే అసలు సినిమా ఓకే, కంటెంట్ బాగానే ఉంది. కాకపోతే సినిమా కథ మీద కాకుండా ఇలాంటి సీన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రానికి సినిమా మాత్రం అస్సామే. సో అది ఖచ్చితంగా చెప్తున్నాను కదా. సో ఇది గైస్ ఓవరాల్ గా. సో మన రాక్ స్టార్ యష్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ఇంట్రడ్యూసింగ్ రాయా టాక్సిక్ టీజర్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది, మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి గైస్. అండ్ అలాగే వన్స్ అగైన్ మన రాక్ స్టార్ యష్ గారికి హ్యాపీ బర్త్డే. సో ఇది ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మేము ముందుకైతే రావడం జరుగుతుంది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చదు. సో అది వేరే విషయం అనుకోండి. సో ఓవరాల్ గా ఇది గైస్ ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ లైన్ బై బై, సైనింగ్ అప్. థ్యాంక్ యూ.